హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. రీసెంట్‌గా మనం చూసుకున్నట్లయితే, మనం క్లాతింగ్ బిజినెస్‌కి సంబంధించిన రిటైల్ అవుట్‌లెట్స్ అనేవి చాలా స్పీడ్‌గా అంటే విపరీతంగా మార్కెట్‌లో ఓపెన్ చేస్తూ ఉన్నారు. అయితే చాలామంది మినిమమ్ బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఇవి స్టార్టప్ చేసి వాటిలో స్టక్ అయిపోతూ ఉన్నాం. అయితే దీనంతటికి ఒక రీజన్ ఉందండి. సో, అసలు మెయిన్ రీజన్ ఏంటి అంటే, చాలామంది మన క్లాతింగ్ బిజినెస్‌లో 50-60% మార్జిన్స్ ఉంటాయని చెప్పేసి అంటే చాలా ఈజీగా మనము ఒక హోల్‌సేల్ మార్కెట్‌కి వెళ్లి పర్చేస్ చేసి, మన షాప్‌లో సేల్ చేయడం ద్వారా 50% మార్జిన్స్ అనేవి ఉంటుందని చెప్పేసి చాలామంది స్టార్టప్ అయితే చేస్తున్నారు. సో, ప్రతి ఒక్క బిజినెస్‌లో కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయండి. సో, ఎటువంటి ప్రాబ్లమ్ లేని బిజినెస్ అయితే ఉండదు. బట్ ఇక్కడేంటి అంటే, మనం ఎంతో అంటే మన పేరెంట్స్ కానివ్వండి, మనం కానివ్వండి చాలా అమౌంట్ సేవ్ చేస్తాం. సో, బిజినెస్ అనగానే చాలామంది మనం ఎంతో కొంత ఎర్న్ చేయాలి అని స్టార్టప్ చేసి, సో, బిజినెస్ స్టార్టప్ చేసిన తరువాత చాలా అమౌంట్ అయితే లాస్ అయిపోతూ ఉంటారు. అయితే దీనంతటికి అసలు మెయిన్ రీజన్ ఏంటి అంటే, మనం ఈ ప్రెజెంట్ రీసెంట్‌గా మన ఇన్‌స్టాలో కానివ్వండి, సో, యూట్యూబ్‌లో కానివ్వండి చాలా వీడియోస్ అయితే చాలామంది అప్‌లోడ్ చేస్తున్నారు. సో, వీళ్ళంతా ఏంటి అంటే, మనకి మినిమమ్ బేసిక్ నాలెడ్జ్ ఇవ్వడం కోసం చాలా వీడియోస్ అనేవి చేసి అండ్ అలాగే మన హోల్‌సేల్ మార్కెట్స్ ఏంటి అసలు, ఎక్కడ మనం ఆ మార్కెట్స్‌కి ఎలా విజిట్ చేయాలి, ప్రతీది కూడా చాలా క్లియర్‌గా చూపిస్తూ ఉన్నారు. సో, దాన్ని మనం ఏంటి అంటే మినిమమ్ బేసిక్ నాలెడ్జ్ వరకు మాత్రమే మనం చూడాలి. కానీ చాలామంది ఏంటి అంటే చాలా వీడియోస్‌లో ఇక్కడ అంటే వీళ్ళ దగ్గర మనకి షాష్ షర్ట్స్ అనేవి స్టార్టింగ్ ప్రైసు 150, 180 ఇలా 300 బిలో చాలా బెస్ట్ ప్రీమియం క్వాలిటీస్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ అలాగే వీటిని మీరు ఈజీగా అంటే 150 రూపీస్ షర్ట్స్‌ని 400, 500 రూపీస్‌లో సేల్ చేయొచ్చని చాలామంది చాలా వీడియోస్‌లో చేస్తూ ఉన్నారండి. అండ్ అలాగే జీన్స్ కానివ్వండి, కాటన్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మనం కొనే ప్రైస్ కంటే డబుల్ ప్రైస్‌లో సేల్ చేయొచ్చని చెప్తూ ఉన్నారు. బట్ ఇది ఎంతవరకు ఫ్యాక్ట్ అంటే స్టార్టింగ్ ప్రైస్ అయితే 150, 200 బిలో షర్ట్స్ అయితే ఉండడం కామన్ అండి. సో, ఎందుకు అంటే ఇవి చిన్న చిన్న షాప్స్ ఏవైతే ఉంటాయో అంటే ఒక బెస్ట్ క్వాలిటీ ప్రొవైడ్ చేయలేరు వాళ్ళు. సో, చిన్న చిన్న షాప్స్ అంటే రోడ్ సైడు ఎవరైనా చిన్న షాప్స్ ఎవరైతే పెడతారో సో, వాళ్ళకైతే ఈ ప్రొడక్ట్స్ అనేవి సేల్ అవుతూ ఉంటాయండి. బట్ చాలామంది 150 రూపీస్ కొనేసి 400, 500లో సేల్ చేద్దామంటే అది మీ కలగానే మిగిలిపోతుంది. బట్ అది మన బిజినెస్ అయితే సక్సెస్ కాదండి. సో, ప్రెజెంట్ ఉండే చాలా అంటే చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది. ఇన్ కేస్ మీరు 400 రూపీస్‌కి పర్చేస్ చేసిన షర్ట్ కూడా 500, 600లో సేల్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టం. ప్రెజెంట్ అంత కాంపిటీషన్ ఉంది మార్కెట్. కాబట్టి ఎవరైనా సరే ఈ బిజినెస్ స్టార్టప్ చేయాలి అంటే మినిమమ్ బేసిక్స్ అయితే ఖచ్చితంగా తెలుసుకోండి. అండ్ మెయిన్ పాయింట్ ఏంటి అంటే మనం ఎప్పుడైనా సరే మన క్లాతింగ్ బిజినెస్ అనే కాదండి. మీరు ఎటువంటి బిజినెస్ అయినా స్టార్టప్ చేయండి. బట్ ఇక్కడ ఏంటి అంటే ప్రొడక్ట్ క్వాలిటీ అనేది మస్ట్ అండ్ షుడ్ మెయింటైన్ చేయాలి. సో, ప్రొడక్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఈ మార్జిన్స్ అనేవి తక్కువ పెట్టుకున్నప్పుడు మాత్రమే మన బిజినెస్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయొచ్చు. అయితే ఇక్కడ మెయిన్ రీజన్ ఇంకోటుంది. చాలామంది ఆల్రెడీ మన మార్కెట్‌లో 500, 600లో సేల్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనకి 150, 200 రూపీస్‌లో దొరుకుతున్నప్పుడు మనం 300, 350లో సేల్ చేస్తే మన బిజినెస్ అనేది చాలా అంటే చాలా సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయొచ్చని చెప్పేసి థింక్ చేస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటి అంటే మనం 150 రూపీస్‌కి కొనే సెట్స్ అనేవి మాక్సిమం అయితే 200-250 రూపీస్‌లో మాత్రమే సేల్ చేయగలం. అది కూడా ఒక్కొక్కసారి పాసిబిలిటీ ఉండదండి. సో, అది కొన్ని ఏరియాస్‌లో మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకు అంటే మినిమమ్ క్వాలిటీ లేకపోతే మన ప్రొడక్ట్ అనేది మీరు 150 కాదు. సో, 250 పర్చేస్ ప్రైస్ అనేది 250 రూపీస్ ఉన్నా సరే దాన్ని 200 రూపీస్‌లో కూడా సేల్ చేయలేము. గార్మెంట్ బిజినెస్‌లో ఎంత ప్రాఫిట్స్ ఉంటుందో లాసెస్ వచ్చినా కూడా అంతే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్టార్టప్‌లో చాలా అంటే చాలా కేర్‌ఫుల్‌గా స్టార్టప్ చేయండి. అండ్ స్టార్టప్‌లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో, ఈ జాగ్రత్తలు కనుక మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా మీ బిజినెస్‌లో సక్సెస్ అవుతారు. సో, అసలు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్టార్టప్‌లో ఏ విధంగా మనం ఈ స్టార్టప్ అనేది చెయ్యాలి అని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో చేశాను.
సో, ఆ వీడియో మీరు చూడండి. సో, వీడియో చూసినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి. అండ్ ఫర్దర్‌గా మన క్లాతింగ్ బిజినెస్‌కి సంబంధించి ఈ పర్చేసెస్ ఎలా చేయాలి? అండ్ ఇందులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? అసలు ఇందులో ఏ విధంగా మనం ఈ బిజినెస్‌ని గ్రోత్ చేయాలని చెప్పేసి కంప్లీట్‌గా వీడియోస్ అయితే మన క్లాతింగ్ బిజినెస్‌కి సంబంధించిన వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మన ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఒక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మన కంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.